దేవుడు అంగీకరించే ప్రార్థన గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడటం, ప్రార్థన జీవితం కలిగి ఉండటం, అది కుటుంబానికి ఆశీర్వాదకరమైనటువంటి విషయం. ఇక ఈ ప్రార్థనలు ఎలా చేయాలి, దేవుడు అంగీకరించే విధంగా ఎలా ప్రార్థించాలి? ఈరోజు ప్రార్థన అనగానే క్రైస్తవ సమాజానికి సరి అయినటువంటి అవగాహన లేకుండా పోయింది. అప్పుడప్పుడు ఎవరినైనా ప్రార్థన చేయమని పిలిస్తే చాలామంది వెనకంజ వేస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, ప్రార్థన చేయాలా వద్దా, చేయడానికి వెళ్ళాలా వద్దా అని భయపడిపోతూ ఉంటారు. మన తండ్రితో మనం ఏదైనా మనకు అవసరం ఉంటే మాట్లాడేటప్పుడు మనం భయపడము, కానీ మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవునితో మాట్లాడడానికి భయం ఎందుకు? ఒకవేళ భయపడుతున్నారు అని అంటే దాని గురించినటువంటి సరి అయిన అవగాహన లేదు. మరి క్రైస్తవులుగా ఈరోజు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా నిలబడి గట్టిగా ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నటువంటి పరిస్థితి నేటి క్రైస్తవ్యంలో ఉంది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు క్రైస్తవ్యంలో ఉన్నవి అని మనం ఆలోచన చేస్తే, బైబిల్పై సరి అయిన అవగాహన లేదు, బైబిల్పై సరి అయిన పట్టు లేకపోవటం ద్వారా, కుటుంబ ప్రార్థనలు ఇళ్లలో లేకపోవటం ద్వారా, ప్రార్థన అంటే ఏంటో సరి అయినటువంటి అవగాహన లేకపోవటం ద్వారా ప్రార్థన అంటే భయపడిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఎవరు ప్రార్థన చేసినా వింటాడు. అది ఎలాంటి ప్రార్థన అయితే దేవుడు వింటాడు అనే విషయాన్నే మనం ఆలోచన చేయాలి. ఇక మరొక రకం ఉంటారు క్రైస్తవులలో. ప్రార్థన అనగానే వారికి నోటికి వచ్చింది ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు, గట్టిగా అరిచేస్తూ ఉంటారు. ఇలా చేస్తేనే దేవుడు వింటాడు అన్న భావనలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఎలాంటి ప్రార్థన వింటాడు? అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థనను ఎలా చేయాలి? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు. ఏ రోజు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నేను బిజీగా ఉన్నాను, ఈరోజు నేను ప్రార్థన వినలేకపోతున్నాను అనే సమాధానం వచ్చిందా అండి? ఇలాంటిది ఏమి ఉండదు. ఈరోజు మనం ఫోన్ చేస్తే ఎవరితోనైనా మాట్లాడితే మనకు నెంబర్ బిజీ వచ్చేస్తుంది. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మరొకరితో మాట్లాడటం కుదరదు. కానీ దేవుడు ఎంతమంది ప్రార్థన చేసినా కూడా అందరి ప్రార్థన వింటాడట. నిజంగా ఎంత మంచి దేవుడు అండి! మన ప్రార్థనను దేవుడు వింటాడు. ఈ భూప్రపంచంలో ఎక్కడ ఎవరు ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవుడు వింటాడు, విని దాని కొరకు జవాబును సిద్ధపరుస్తాడు అన్నది ఇది నిజం. మరి ప్రార్థన అంటే ఎలా చేయాలి? ఈరోజు ప్రార్థన అనగానే నిజంగా మనం టీవీలలో చూస్తాం. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నాయా? ఇదిగో మా ఫోన్ నెంబర్కు కాల్ చేసి మాకు తెలియచేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం, ప్రార్థనా యోధులు, ప్రార్థనా వీరులు అని ఈరోజు మనం బయట వింటున్నటువంటి మాటలు ఇవి. అంటే బైబిల్లో ప్రార్థన యోధులని కానీ ప్రార్థన వీరులని కానీ ఎక్కడ వ్రాయబడి లేదు. ఇంకో విషయం ఏంటంటే, సమస్య ఎవరిదైతే వారే ప్రార్థించుకోవచ్చు. ఎవరి సమస్య అయితే వారే ప్రార్థన దేవునికి మొరపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏం చేశారంటే అసలు ప్రార్థన చేసుకునే అవకాశం కూడా దైవజనులు మనకు ఇవ్వకుండా, ఇదిగో మీకు ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఫోన్ చేసి మీ అవసరత తెలపండి, ఇక్కడ ప్రార్థన యోధులు మీ కొరకు ప్రార్థన చేస్తారు అని చెబుతున్నారు. అంటే ప్రార్థన మనకు మనం చేసుకోవాలి, కుటుంబంగా కూడుకొని ప్రార్థించుకోవాలి. ప్రార్థనా జీవితం అనేది క్రైస్తవ్యానికి చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన జీవితం ఉంటే భక్తి నుంచి తొలగిపోకుండా మనల్ని కాపాడుతుంది ప్రార్థన. మన విశ్వాసం నుండి తొలగిపోకుండా కాపాడుతుంది ప్రార్థన. ఈరోజు క్రైస్తవుల కుటుంబాలలో ప్రార్థన కరువైపోయింది. కుటుంబంగా కూడుకొని ప్రార్థించుకునే కుటుంబాలు చాలా తక్కువైపోయాయి. ఎందుకు ఇలా మారిపోతుంది అని మనం ఆలోచన చేస్తే, బైబిల్పై వారికి సరి అయినటువంటి అవగాహన లేకపోవటం ద్వారా. ఒక వాక్యం చదువుకొని, ఒక అధ్యాయం అంతా చదువుకొని కూర్చొని దేవుని మాటలు విని ప్రార్థన ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే అది కుటుంబానికి ఆశీర్వాదం. ఎలాంటి ఆశీర్వాదం అంటే భక్తి జీవితాన్ని కొనసాగించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ప్రార్థన. ఈరోజు క్రైస్తవుని జీవితంలో ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఇక ఈ ప్రార్థనను ఎలా చేయాలి? మరి దేవుడు అంగీకరించే విధంగా ఎలా చేయాలి?
అదేంటండి ప్రార్థన ఎలా చేయాలి అంటారేంటి అని అనుకోవచ్చు. కానీ ప్రార్థనలో కూడా చాలా రకాలు ఉన్నాయి. కొందరు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ప్రభువా ఇది మాకు ఇవ్వు అని డిమాండ్ చేసినట్టుగానే ప్రార్థిస్తూ ఉంటారు. కొందరేమో వినయంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే ఎలా ప్రార్థించాలో వారికి తెలియదు. దేవుణ్ణి డిమాండ్ చేయడానికి మనం ఎవరమండి? మనం సరిపోతామా? కీర్తనకారుడు కీర్తనలో వివరిస్తాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు అని అంటాడు. అంటే దేవుడు మనలాంటి వాడు కాదు, ఆయన మనకంటే చాలా రేట్లు ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు. మనం ఆయన సృష్టింపబడిన సృష్టిలో చాలా చిన్నవారం అయినప్పటికీ కూడా మనల్ని దేవుడు హెచ్చించాడు, గొప్పగా నిలబెట్టాడు. మనం దేవుణ్ణి డిమాండ్ చేయటం కాదు. ఎందుకు డిమాండ్ చేయాల్సిన అవసరం ఏముంది? మనకు అక్కరగా ఉన్నవేవో ముందుగానే దేవునికి తెలుసు అని దేవుడు చెప్పినప్పుడు మనం ప్రార్థనలో ఆయనను డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు అవసరతగా ఉన్నదేదో ఆయనకు ముందుగానే తెలుసు. అప్పుడప్పుడు మన పిల్లలు కూడా రండి వయసుకు మించినవి అడుగుతూ ఉంటారు మనల్ని అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? వాడు అడిగిందల్లా ఇచ్చేస్తామా? వాడు చిన్న వయసులో ఉన్నాడు, సైకిల్ తొక్కే వయసులో నాకు బైక్ కావాలి అని అంటే ఇచ్చేస్తామా మనం? బైక్ అవసరమే నీకు, కానీ ఈ వయసులో అవసరం లేదు నీకు అది. ఇప్పుడు నువ్వు సైకిల్తో అడ్జస్ట్ అవ్వచ్చు, నీకు యుక్త వయసు వచ్చినప్పుడు నీకు బైక్ అవసరం, అప్పుడు నేను కొనిస్తాను అని అంటాం. అంటే కొన్ని సందర్భాలలో మన పిల్లలకే సమయానుకూలతను బట్టి వారి అవసరతలు తీరుస్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు మనం అడిగిందెల్లా ఇవ్వడు. ఎందుకంటే మనకు అవసరమైనది మాత్రమే ఇస్తాడు. మనల్ని ఎప్పుడు కూడా సొలొమోన్ గారు ప్రార్థన చేస్తూ, నాకు ఎక్కువగా ఇవ్వకు తండ్రి, ఎందుకంటే ఎక్కువగా ఇస్తే నేను నిన్ను దూషిస్తానేమో, గర్వించి నిన్ను దూషిస్తానేమో అంటాడు. అలాగని తక్కువగా ఇవ్వకు, నేను అడుక్కు తినేవాడిని అయిపోయి దొంగిలి నీ నామాన్ని అవమానపరుస్తానేమో. నాకు ఎక్కువ ఇవ్వకు, తక్కువ ఇవ్వకు, కుటుంబంగా నన్ను ఉంచు అని దేవునికి ప్రార్థించాడు. ఈరోజు మనకు కూడానండి, మనకు అవసరమైన అక్కరలన్నీ కూడా దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ప్రార్థన ఎలా చేయాలి? ఒక సందర్భాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వస్తారు. లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూడగలిగితే, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి అన్నాడు. ఎందుకు వెళ్తున్నారట వీళ్ళు దేవాలయమునకు? ప్రార్థన చేయడానికి వెళుతున్నారు. మందిరానికి వెళ్తున్నప్పుడు వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు ఒకే తెగకు సంబంధించిన వారు కాదు. ఒకరేమో సుంకరి, ఒకరేమో పరిసయ్యుడు. వీరిద్దరూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారట. మరి ఎలా ప్రార్థిస్తున్నారు? పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈయన ప్రార్థన ఎలా ఉందో చూడండి. నువ్వు ఏమై ఉన్నావో దేవునికి తెలీదా? మళ్ళీ మన గురించి మనం చెప్పుకోవాలా దేవుడికి? దేవునికి మరుగై ఉన్నది ఏమైనా ఉందా ఈరోజు ఈ సృష్టంలో? నువ్వు భక్తిగా ఉన్నావా, నువ్వు వ్యభిచారివా, నువ్వు దొంగవా, నువ్వు చోరివా అనేది దేవునికి తెలియదా? తెలుసు. కానీ గొప్పగా తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. అప్పుడప్పుడు మందిరంలో కూడా గొప్పగా చేస్తూ ఉంటారండి, నేను అలా కాదండి, ఇలా కాదండి అని. ఎందుకు? దేవుడు వినడానికి చెప్తున్నావా, లేక సంఘంలో ఉన్నవారు వినడానికి చెప్తున్నావా? దేవునికైతే ఇది మరుగులేదు కదా, మన గురించి అన్నీ తెలుసు కదా. మనం నోటికి మాట రాకముందే ఆయనకు తెలుసు, మన మనస్సు తెలుసు, మన హృదయ ఆలోచనలు తెలుసు ఆయనకి. అలాంటప్పుడు మళ్ళీ మనము నేను ఇలాంటి వాడిని కాదు, అలాంటి వాడిని కాదు అని చెప్పాల్సినటువంటి అవసరత లేదు. ఇక్కడ ఈ పరిసయుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నేను చోరులైనను, అన్యాయస్తులైనను, వ్యభిచారులనైనను, ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అన్నాడు. ఇక ఆయన గురించి చెప్పుకుంటున్నాడు. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు. ఇదేంటండి? ఇదంతా ప్రార్థనే మనం చదివేది. వారమునకు నేను 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. తనలో తాను ప్రార్థించుకుంటున్నాడు ఈ విషయాలన్నిటిలో. మీకు కూడా ఒక డౌట్ రావచ్చు,
ఏంటండి చేస్తున్నది చెప్తే తప్పేంటి? అవును కదా. నేను నీతిగా ఉన్నానని చెప్పుకుంటే తప్పేంటి అనుకుంటా. కానీ ఈ విషయంలో మనం దేవుని బైబిల్ దగ్గరికి వచ్చి బైబిల్ విషయంలోనే ఆలోచన చేయాలి. మనం మానవ రీతిగా ఆలోచిస్తే తప్పు లేదనిపిస్తుంది మనకు. కానీ దేవుని విషయానికి వచ్చేస్తే ఇది తప్పే అన్నాడు. నిన్ను గూర్చి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ పరిసయ్యుడు నీతిమంతునిగా ఎంచబడలేదట. ఎందుకు ఎంచబడలేదు? ఆయన ప్రార్థన సరి అయినదిగా లేదు. సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు? 13వ వచనంలో, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఈయన ప్రార్థన ఎలా ఉందండి? ఒక సుంకరి ప్రార్థన ఎలా ఉంది? దీనంగా ఉంది. అప్పుడప్పుడు మనల్ని ఎవరైనా ఏదైనా అవసరానికి ఏదైనా వస్తువు అడిగినప్పుడు కానీ, మన సహాయం కోరినప్పుడు కానీ, వారు డిమాండ్ చేసినట్టు అడిగితే మనకు ఎలా ఉంటుందండి? మనసు ఉన్నా ఇవ్వాలనిపించదు. మన దగ్గర వస్తువు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అడిగే విధానాన్ని బట్టి చూస్తే మనకి ఇవ్వాలనిపించదు. కానీ కొందరు అడుగుతారండి చాలా దీనంగా, మన దగ్గర లేకపోయినా సహాయం చేయాలనిపిస్తుంది అప్పుడప్పుడు. అలాంటి వారికి అంటే మన అడిగే విధానాన్ని బట్టి మనం పొందుకునే సహాయం మీద ఆధారపడి ఉంది. ఇక్కడ సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు? చాలా దీనంగా ప్రార్థన చేస్తున్నాడట. ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను తనకు ధైర్యం చాలక. ఆకాశం అంటే ఏంటి అనుకున్నారు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు దేవుడు. అంటే ఆయన సింహాసనము తట్టు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు తను తాను ఒప్పుకుంటున్నాడు. నేను పాపిని, నన్ను క్షమించు తండ్రి అని ఒప్పుకుంటున్నాడు. అలా ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డట. 14వ వచనం చూడండి. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అన్నాడు. మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుడు మనల్ని హెచ్చించాలి. మనల్ని మనం హెచ్చించుకోవాలని ప్రయత్నం చేస్తే మనం తగ్గించబడతామట. నలుగురు మధ్యకి వెళ్ళినప్పుడు నేనే గొప్ప అని మనం మాట్లాడకూడదు. మన గొప్పతనం ఏంటో మన మాటల్లో వారికి తెలియాలి అంతే. మనం గొప్పగా ఉండిపోవాలని అనుకోకూడదు. అలాగనుకుంటే వారి మనసులో వారు అర్థం చేసుకుంటారు, ఈయనతో మాట్లాడటం వృధారా బాబు, వేస్ట్ అనుకుంటారు. ఎందుకంటే మనకు మనం గొప్పగా చెప్పుకుంటే, మనం గొప్పగా మాట్లాడాలి కానీ గొప్పలు చెప్పుకోకూడదు. తగ్గించుకోవాలి, హెచ్చించుకోవద్దు. దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు మనల్ని ఎవరు కూడా తగ్గించలేరు. భక్తులు ఎలా ప్రార్థించారో, వారి ప్రార్థనను దేవుడు ఎలా అంగీకరించాడో, వారి ప్రార్థనకు జవాబు ఎలా పొందుకున్నారో అన్న విషయాలు కొన్ని మనం ఆలోచన చేద్దాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము చూడండి. 8వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఇక్కడ సొలొమోను గారు ప్రార్థన చేస్తున్నాడండి. దేవుడే వచ్చేసి నీకు ఏమి ఇవ్వాలో నువ్వు కోరుకో అని అన్నాడు. నిజంగా ఇలాంటి అవకాశం వస్తే ఈరోజు ఏ క్రైస్తవుడు వదులుకుంటాడండి? ఏం అడుగుతాడు? రాత్రి మన కల్లోకి వచ్చేసి నీకు ఏం కావాలో కోరుకో అని అంటే మన కోరికలకు అసలు అంతుంటుందా? ఉండదు. ఇక్కడ సొలొమోను గారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 5వ వచనం మనం చూస్తే, దేవుడు ప్రత్యక్షమై గిబియోనులో, 5వ వచనం చూద్దాం, 3వ అధ్యాయం 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనికి సెలవియ్యగా. దేవుడు సెలవిస్తున్నాడు సొలొమోనుకు. ఆయన జ్ఞాని, ఆయనకు సెలవిచ్చాడు. నేను నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావో అది అడుగు ఇచ్చేస్తానన్నాడు. అన్నప్పుడు ఆయన ఏది అడిగాడు? మనమైతే ఏం అడుగుతామండి సాధారణంగా? నాకు జ్ఞానం కావాలని అడుగుతామా? మనకేం కావాలనుకుంటాం? మనకి ఇక్కడ అవసరపడే ఈ చిన్న జీవితానికి, ఇక్కడ అవసరపడే, ఇక్కడ ఉపయోగపడే దాని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ సొలొమోను గారు ఏం ఆలోచన చేశారంటే 8వ వచనం,
నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించియున్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు కదండి, వారిని లెక్క పెట్టాలన్నా, వారి దేశాన్ని విశాలతను మనం పరిశీలించాలన్నా చాలా అసాధ్యం. అయితే నేనేం చేయాలంటే, నువ్వు నాకేం అనుగ్రహిస్తావంటే, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయుము. ఏమడుగుతున్నాడండి ప్రార్థనలో? నాకు వివేకము కలిగినటువంటి హృదయం కావాలి తండ్రి, నాకు జ్ఞానయుక్తమైనటువంటి మనస్సు కావాలి తండ్రి అని అడుగుతున్నాడు. ఈరోజు ఈ ప్రార్థన ఎవరైనా చేస్తారా అండి? ప్రార్థన చేయమంటే చాలు, మైకిస్తే చాలు, నాకు ఇది కావాలి అది కావాలి, అనారోగ్యం, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇవే కదండి మనం చెప్తూ ఉంటాం. కానీ సొలొమోను గారు ఇలా చేయలేదు. ఆయనకేం ఇబ్బందులు లేవా ఏంటి? ఉంటాయి, కానీ ఆ ఇబ్బందుల్లో దేవుడు ఎలాగో తప్పించేస్తాడు. కానీ ఇప్పుడు నాకు అవసరమైనది ఏంటంటే, ఇంత గొప్ప జనాలకు నేను చక్కగా న్యాయాన్ని తీర్చాలి, నాకు వివేకము కలిగినటువంటి హృదయము దయచేయము తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. 10వ వచనం చూడండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. సొలొమోను గారు చేసిన ప్రార్థన ఎలా ఉందట? దేవునికి అనుకూలంగా ఉంది, దేవుడు ఒప్పుకునేటట్టుగా ఉంది, దేవునికి ఇష్టమైనట్టుగా ఉంది. నిజంగా దేవునికి ఇష్టమైన ప్రార్థన మనం చేస్తే దేవుడు మన కొరకు ఏదైనా ఇవ్వకుండా ఉంటాడా? దేవుడు మన కొరకు ఏదైనా చేయకుండా ఉంటాడా? అప్పుడప్పుడు మనకిష్టమైన వారికే మనం ఏదైనా చేయకుండా ఉండలేం కదా. మనకిష్టమైన పిల్లలకు మనం ఎంత కష్టపడైనా వారి కోరికలు తీర్చేస్తూ ఉంటాం. అంటే దేవునికి ఇష్టమైనటువంటి, దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన చేశాడు సొలొమోను గారు. అది దేవునికి అనుకూలమైనది అని వ్రాయబడింది. ఇక దేవునికి అనుకూలమైన ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తున్నాడు. చూడండి ఏమేమి ఇస్తున్నాడో చూడండి. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకును వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించియున్నాను. మనం అడగటంలో ఉంటుందండి. దేవుడు నా ప్రార్థన విన్నాడా వినలేదా అని చాలామందికి డౌటు. ఇంకా జవాబు రావట్లేదేంటి అని అనుకుంటారు. నీవు ఇలాగూ అడిగినందున నేను ఆలకించియున్నాను అన్నాడు. అంటే నువ్వు ఎలా అడుగుతావో దేవునికి తెలుసు, నువ్వు ఏమని అడుగుతున్నావో దేవుడు వింటున్నాడు. దేవునికి అనుకూలమైన మనవి మనం చేస్తే అది వింటున్నాడు, దానికి ప్రతిఫలంగా జవాబు కూడా ఇస్తున్నాడు. అనేకులకు దీనులు ఈరోజు బ్రతుకుచున్నారు, ధైర్యం కలిగి జీవిస్తున్నారు అని అంటే ఎలా జీవిస్తున్నారండి? వారికి ఎలాంటి బలం ఉండదు, ధనబలం ఉండదు, బంధువర్గ బలం ఉండదు, అయినా కూడా దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడి ఈరోజు ధైర్యంగా జీవిస్తున్నారు అంటే ఎలా జీవిస్తున్నారు? వారికి ధైర్యాన్ని ఇస్తున్నాడు, వారి మనస్సును దేవుడు చూస్తున్నాడు, వారు ప్రార్థిస్తే దేవుడు వింటున్నాడు. కల్మషం లేని హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అతనికి అన్నీ కూడా ఇచ్చేసాడండి. ఇంకా చూడండి, నీకు బుద్ధి వివేకము గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడొకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడును ఉండడు. ఎంత మంచి జ్ఞానం ఇచ్చేసాడు చూడండి. ఇంతకు ముందు నీ వంటి జ్ఞానవంతుడు ఉండడు, ఆ తర్వాత కూడా సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఎవరు ఉండరు అని చెప్పాడండి దేవుడు. ఈ రోజుకు కూడా గూగుల్లో కొడితే ఎక్కువ ప్రపంచంలోనే జ్ఞానవంతుడు ఎవరు అని మనం గూగుల్లో టైప్ చేస్తే సొలొమోను గారి పేరే వస్తుందండి, కింగ్ సొలొమోన్. ఎందుకంటే పాఠ్యపుస్తకాలలో కూడా ఉండేది ఇంతకుముందు సొలొమోను గారి జ్ఞానం. ఏంటంటే ఒక ఇద్దరు వేశ్యలు పిల్లల్ని కంటారు. ఆ సందర్భం పాఠ్యపుస్తకాలలో మొన్నటి వరకు ఉండే. ఇద్దరు వేశ్యలు పిల్లల్ని కంటారు. నిద్రలో ఒక ఆమె తను పడుకొని తన బిడ్డ మీదకి అలా పడినప్పుడు ఆ బిడ్డ చనిపోతుంది. ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే, ఆమె చనిపోయిన బిడ్డను ఇంకొక ఆమె పక్కలో పెట్టేసి బ్రతుకున్న బిడ్డను తన పక్కన పెట్టుకుంటుంది.
అప్పుడు తెల్లారు లేచి చూసేసరికి ఈ బిడ్డ నా బిడ్డ కాదే, పాలు పడదామని చూసేసరికి చనిపోయింది, ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని అంటుంది. అన్నప్పుడు ఈ విషయం ఇక చనిపోయిన బిడ్డ తల్లి ఏమంటుందంటే ఈ బిడ్డ నా బిడ్డనే అని బ్రతుకున్న బిడ్డను లాగేసుకుంటుంది. ఇప్పుడు ఈ విషయాన్ని వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న గొడవను ఎలా తెంచాలి? ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు లేదు, ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్ చేయొచ్చు, ఇప్పుడు ఎవరి బిడ్డనో కనిపెట్టచ్చు. కానీ అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా. మరి ఎలా ఇప్పుడు సొంత బిడ్డ ఎవరికి, ఈ బిడ్డని కన్నా తల్లి ఎవరు అని ఎలా తెలియజేయాలి, ఎలా ఆయన న్యాయం తీర్చాలి అని అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే బ్రతికున్న బిడ్డను తీసుకురండ్రా అన్నాడు, పెద్ద కత్తి తీసుకురండ్రా అన్నాడు, ఈ బిడ్డను 2 ముక్కలు చేసి ఈ సొర ముక్కి అండరా అన్నాడు బ్రతికున్న బిడ్డను. అప్పుడు కన్నతల్లి ఏమన్నదంటే రాజు అలా చేయొద్దు, నా ఏలినవాడు అలా చేయొద్దు, బిడ్డను చంపొద్దు, ఆమె దగ్గరనే ఉండని నా బిడ్డ, కానీ బ్రతికి ఉండని, క్షేమంగా ఉండని అని కోరుకుంటుంది. అలా కోరుకున్నప్పుడు ఇక బిడ్డ చనిపోయిన తల్లి ఏమంటుందంటే అవును 2 ముక్కలు చేసి ఇచ్చేసే అంటది. అప్పుడు ఆయన జ్ఞానంతో ఏమన్నాడంటే బిడ్డ ఎవరైతే బ్రతికుండని అని కోరుకుంటుందో ఆమె బిడ్డని బ్రతికున్న బిడ్డ అని ఆమెకి ఇచ్చేస్తాడండి. నిజంగా ఆ దేశం అంతా సెన్సేషనల్ అయిపోయింది ఆ యొక్క తీర్పు. ఎందుకంటే కన్నతల్లి ఎప్పుడు కూడా బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది, చనిపోవాలని ఎప్పుడు కోరుకోదు. కానీ చనిపోయిన బిడ్డ తల్లి ఏమంటుందంటే 2 ముక్కలు చేస్తే నా బిడ్డ చనిపోయింది కదా, దాని బిడ్డ కూడా చనిపోవాలి అని. అప్పుడు దానిలో జ్ఞానంతో ఆయన యుక్తంతో న్యాయం తీర్చాడు. అది చాలా గొప్పగా పాఠ్యపుస్తకాలలో కూడా ఉంది. అంటే అలాంటి గొప్ప జ్ఞానము దేవుడు సొలొమోను గారికి ఇచ్చాడు. మరొక మాట కూడా చూద్దాము మనం. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము. ఇక్కడ దావీదు గారు చేసే ప్రార్థన, ఆయన దేవునికి మొరపెడుతున్నాడు. మరి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడని ప్రారంభం నుంచి మనం చూడగలిగితే, ప్రారంభం నుంచి యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును అని ఆయన గురించి గొప్పగా పొగుడుతూ 7వ వచనంలో అంటున్నాడు, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవులలో జొచ్చెను. దావీదు గారి ప్రార్థన ఎలా ఉందటండి? ఆయన ఆలయములో నా ప్రార్థన విన్నాడు, నా మొర ఆయన చెవులలో జొచ్చెను. నిజంగా దేవుడు వినే అటువంటి ఒక మొర ఈరోజు పెడుతున్నారా? అలాంటి మొర సలుపుతున్నారా? ఎవరైనా అలాంటి ప్రార్థనలు చేస్తున్నారా? అసలు ప్రార్థన ఎలాగో చేయటం తెలీదు అని అన్నాడండి. అందుకే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడట, మనలో ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో తాను మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడట. ఎందుకు విజ్ఞాపన చేయాలి అని అన్నప్పుడు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు అన్నాడు. ఈరోజు క్రైస్తవులకు యుక్తముగా ప్రార్థన చేయటం తెలుసు అన్నాడా, తెలియదు అన్నాడా? తెలియదు. ఇలాంటి మనం ప్రార్థన చేయాలంటే, దేవుడు మన ప్రార్థన వినాలంటే యుక్తమైన ప్రార్థన చేయాలి, దేవుడు అంగీకరించే ప్రార్థన చేయాలి, దేవునికి అనుకూలమైన ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఇక మరొక భక్తుడు కూడా ఆయన చేసిన ప్రార్థన ఎలా ఉందో మరొక భక్తుడి కూడా చూద్దాం మనం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి మనం చూడగలిగితే, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. హిజ్కియా ఎవరండి? తెలుసా హిజ్కియా ఎవరో? రాజు. ఆయన రాజు అండి, యూదయ రాజు. చాలామంది రాజులలో దుర్మార్గులు, దుష్టులే ఉన్నారండి. రాజులు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు వివరించి భక్తి మార్గంలో వారిని నడిపించాలి రాజులు. కానీ చాలామంది ఇశ్రాయేలు రాజులు కానీ యూదా రాజులు కానీ దేవునికి దూరం చేశారు, దేవునికి కోపం రప్పించేశారు. దేవునికి వారు దూరమై దేశ ప్రజలు కూడా దేవుని న్యాయ విధులను తెలియచేయలేదు. దేవునికి కోపం వచ్చేటట్టుగా, దేవుని
దృష్టికి వారు అన్యాయం చేసిన వారిగా ఉండిపోయారు. కానీ హిజ్కియా రాజు చాలా మంచివాడట. ఆయన గూర్చి ఆయనను ఎవరితో పోలుస్తున్నాడంటే దావీదుతో పోలుస్తున్నాడు దేవుడు. 18వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఆయన గూర్చి 18వ అధ్యాయము ప్రారంభంలో మనం చూడగలిగితే, ఇశ్రాయేలు రాజును ఏల కుమారుడునైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదారాజును అహజు కుమారుడునైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను అని ఉంది. హిజ్కియా గురించిన సాక్ష్యం దేవుడు ఏమిస్తున్నాడండి? దావీదు ఎలాగైతే నీతిని అనుసరించాడో తన పితరుడైన దావీదు వలనే యెహోవా దృష్టికి నీతిని అనుసరించాడట హిజ్కియా. నీతిని అనుసరించాడు, దేవుని దృష్టికి చాలా గొప్పగా జీవించాడు, గొప్పగా పరిపాలించాడు. అలాంటి వ్యక్తికి ఏం కలిగింది? హిజ్కియాకి ఏం కలిగిందండి? 20వ అధ్యాయంలో ప్రారంభంలో మరణకరమైన రోగము కలుగగా. అదేంటండి, ఇంత గొప్పవాడికి ఇలాంటి రోగం ఎందుకు కలిగింది? క్రైస్తవ్యంలో ఒక ఆలోచన ఏముంటుందంటే, అసలు గొప్పగా బ్రతికితే రోగాలు ఎందుకు వస్తాయి, మంచిగా ఉంటే బాధలు ఎందుకు వస్తాయి అనే ఒక వ్యాధి ఉందండి క్రైస్తవ్యంలో. మంచిగా బ్రతికిన వాడికి రోగాలు రావద్దా, కష్టాలు రావద్దా? అలాగనే బైబిల్లో ఉందా? ఇక్కడ హిజ్కియా గురించి మనం చూసాం. దావీదు ఎలాగైతే నీతిని అనుసరించి బ్రతికాడో యెహోవా దృష్టికి హిజ్కియా కూడా నీతిని అనుసరించి బ్రతికాడట. మరి అలాంటి వ్యక్తికి ఏమొచ్చింది? మరణకరమైన రోగము. ఎలీషా గారు గొప్ప ప్రవక్త, తెలిసే కదండి. ఎలీషా గారు ఎలా మరణించాడు? ఎలీషా గారు ఎలా మరణించారు తెలుసా? అదే రెండవ రాజుల గ్రంథంలో 13వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది. గొప్ప ప్రవక్త అండి, చాలా మంచిగా దేవుని సన్నిధిలో సేవ చేశాడు. కానీ ఆయనకు కూడా ఏం కలిగిందో తెలుసా? ఆయన కూడా రోగము చేతనే మరణించాడు. సాధారణ మరణం కాదు, రోగము చేత మరణించాడు. 13వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 14వ వచనం చూడండి. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా. ఎలీషాకేంటి? మరణకరమైన రోగం. అంత గొప్ప సేవకుడు కదా, ఎందుకు వచ్చింది మరి? దేవుడు ఎవరిని ఎలా తీసుకెళ్తాడు అంతేగాని ఇతనికి మంచి సేవకుడైతే రోగం ఎందుకు వచ్చింది, ఈయన మంచి వ్యక్తి అయితే ఎలాగెందుకు పోయాడు, ఇది మానవ జ్ఞానంతో ఆలోచన చేస్తాం. కానీ గొప్ప గొప్ప సేవకులకు కూడా రోగం వచ్చింది, వ్యాధి వచ్చింది, బాధపడ్డారు. దేవుడు తలుచుకుంటే ఆ రోగాన్ని తీసివేయలేడా? గొప్పగా బ్రతికాడు కదా మరి ఎలీషా. ఎందుకు మరణకరమైన రోగం వచ్చింది? అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులు నీవే అని ఏడ్చిన ఒక రాజు వచ్చేసి ఎలీషా దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడట. ఆయనకు కలిగినటువంటి రోగాన్ని చూసి, ఇశ్రాయేలుకు రౌతులను రథములను నీవే. రథములు రౌతులు అంటే ఏంటండి? ఆ రోజు యుద్ధాయుధాలు అవి, యుద్ధ నౌకలు, రథముల మీద వెళ్ళి యుద్ధం చేసేవారు. ఆ యుద్ధ ఆయుధము అయ్యా నువ్వు. ఇలాంటి ఆయుధం నీకే రోగం వచ్చేసి ఈరోజు నువ్వు మంచాన పడి ఉంటే ఇశ్రాయేలు ఎలా ఉంటారు అని ఏడ్చుచు బాధపడుతూ ఉన్నాడు. అంటే గొప్ప గొప్ప వారికి కూడా రోగాలు వస్తాయి. ఇక్కడ హిజ్కియా రాజుకు కూడా ఏమొచ్చిందట? మరణకరమైన రోగము వచ్చిందట. ఇంకా కిందికి మనం చదువుదామా 20వ అధ్యాయం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా ఆయన యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. ఏ వార్త పంపించాడండి దేవుడు? అప్పుడప్పుడు అంటుంటాం, చావు కబురు చల్లగా చెప్పావంటారు. దేవుడు ఏ మాట చెప్తున్నాడు? అనారోగ్యంగా ఉన్నవారి దగ్గరికి వెళ్ళి ఇక నువ్వు మంచం మీద నుంచి లేవు అంటే ఎలా ఉంటుందండి? ఇక్కడ యెషయా గారు అదే చెప్తున్నాడు హిజ్కియాతో. ఆయన ఏమన్నా దుర్మార్గుడా దుష్టుడా అంటే యెహోవా దృష్టికి న్యాయము అనుసరించిన వాడు,
అలాంటి ఆయన దగ్గరికి ఎలాంటి కబురు తీసుకొచ్చాడు, ఎలాంటి కబురు పంపించాడు దేవుడు? ఇక నీవు బ్రతకవు గనుక నీ ఇల్లును చక్కబెట్టుకో, నువ్వు చచ్చేదవు అన్నాడు. నిజంగా ఈ మాట వినగానే ఎలా ఉంటుందండి? అప్పుడప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం మనం అనారోగ్యంతో. ఆయన నువ్వు ఎలా ఉన్నా కూడా ఏమంటాడు? ఎంత క్రిటికల్ పరిస్థితి అయినా ఏం పర్లేదు, బాగుపడుతావు అంటాడు. చాలా క్రిటికల్ అండి, ఏమో చెప్పలేమంటే ఎలా ఉంటుందండి? అప్పుడే సగం చచ్చిపోతాం మనం. ఇక్కడ హిజ్కియా పరిస్థితి కూడా అదే. ఏమన్నాడంటే, ఇక నువ్వు బ్రతకవు గనక నీ ఇల్లు చక్కబెట్టుకొనుము అన్నాడు. హిజ్కియా చాలా బాధపడిపోయాడండి. చాలా బాధపడుతూ 2వ వచనంలో చూడండి, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. ఎలాంటి ప్రార్థన చేశాడు హిజ్కియా? ఇందాక కుమార్తె చెప్తే మనం విన్నాం. ఎలాంటి ప్రార్థనలట? విజ్ఞాపన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన. ఇక్కడ హిజ్కియా గారు చేసిన ప్రార్థన ఏంటి? కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆ ప్రార్థనలో ఆయన ఉచ్చరించినటువంటి పదాలు చూడండి ఒకసారి. యెహోవా, యథార్థ హృదయుడనై. అవును, దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు, నువ్వు నీతిని అనుసరించి బ్రతికావు అని. ఆయన అంటున్నాడు, నేను యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు ప్రవర్తించానో కృపతో జ్ఞాపకము చేసుకో. ఈరోజు మనం కూడా అక్కరలో ఆపదలో ఉంటామండి, ప్రాణాపాయ స్థితిలో ఉంటాం. మనం ఏమని ప్రార్థన చేస్తాం? మనకంటూ ఏమైనా ఉండాలి కదా. ప్రభువా, నేను యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను ఎలా మెదులుకున్నానో అని అనగలుగుతాం మనం? ఆ యథార్థం ఉంటే అంటాం మనం, అవునా కదా. నేను సత్యముతో ఎలా ప్రవర్తించానో అని చెప్పగలుగుతామా? అసలు సత్యం అంటే ఏంటో తెలియదు క్రైస్తవులకు. ఏమని ప్రార్థిస్తావు మరి? ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నన్ను ఎందుకు కాపాడాలి? నిన్ను కాపాడాలంటే చూస్తాడు, ఏంటయ్యా మంచి విషయాలు ఏమున్నాయి నీలో చూస్తాడు. చూస్తాడా? అప్పుడప్పుడు మనం సహాయం చేయాలనుకుంటేనే వీడు మనకు ఉపయోగపడేవాడా కాదా అని అనుకుంటాం. అలాంటి దేవుడు సహాయం చేయాలంటే నీలో ఉన్న మంచి గుణాలు ఆయన కనబడాలి కదా. ఇక్కడ హిజ్కియాలో ఉన్నటువంటి మంచి గుణాలను జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా, నేను యథార్థ హృదయుడనై ఎలాగున్నానో కొంచెం జ్ఞాపకం చేసుకో తండ్రి. నేను సత్యముతో ఎలాగా ప్రవర్తించానో కొద్దిగా జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ దృష్టికి అనుకూలముగా కదా తండ్రి నేను రాజ్యాన్ని పరిపాలించాను. నువ్వు నాకు సింహాసనాన్ని అప్పగించావు, కానీ నేను దుర్వినియోగం చేసుకోలేదు. నీ ప్రజలకు నీ మాటలు చెప్పాను, నీ మాటలు వివరించాను, వారిని భక్తి మార్గంలో నడిపించాను. తండ్రి, నా ప్రార్థనను అంగీకరించుము అని ప్రార్థించాడండి హిజ్కియా గారు. నిజంగా ఈ ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చేసిందండి. అప్పుడప్పుడు మనం ప్రార్థన చేసి కనిపెడుతూ ఉంటాం. ఈ ప్రార్థనకు ఆన్ ద టైం జవాబు వచ్చేసింది. అలాగ చెప్పేశాడు యెషయా గారు, ఇక నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. యెషయా గారు నడిమిషాల వరకు, అంటే మన మెయిన్ సెంటర్ వరకు వెళ్ళాడో లేదో, మళ్ళీ వెంటనే దేవుని వాక్యం, దేవుడు సెలవిచ్చాడు యెషయా గారికి, ఇదిగో యెషయా నువ్వు మళ్ళీ వెళ్ళు హిజ్కియా దగ్గరికి. ఏమన్నా తెలుసా? నా నిర్ణయాన్ని నేను మార్చుకున్నాను. ఎందుకు మార్చుకున్నాను? దేవుడు నిజంగా తన నిర్ణయాన్ని తన భక్తుల పట్ల కొన్ని సందర్భాలలో మార్చుకున్న సందర్భాలు మనం చూస్తాం. దేవుడే కదా అండి వర్తమానం పంపించాడు, ఇదిగో నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇక నీవు చనిపోతావు అని చెప్పాడు. మళ్ళీ 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడిచ్చాడు. అంటే దేవుడు మన విషయంలో అప్పుడప్పుడు మన నీతిని బట్టి, మన యథార్థతను బట్టి తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా? మార్చుకుంటాడు. అది తన ఇష్టం, మన పట్ల ఉన్నటువంటి తన సంకల్పం. అలాగని దేవుని నిర్ణయాన్ని మారుస్తానని పోతే అది కుదరదు. తనకిష్టం కావాలి, తనకిష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. అలా జీవిస్తే తన నిర్ణయాన్ని మన కోసం మార్చుకుంటాడు, తన కొరకు బ్రతుకుతాడని. ఈరోజు చాలామంది ఎలా అంటే ఏదో రోగంతో వస్తారు, ఏదో ఇబ్బందితో వస్తారు, దేవుని దగ్గరికి వస్తారు. దేవుడు కనికరిస్తాడు, కనికరించి వారిని బాగుపరుస్తాడు, బాగుపరిచి కొంత ఆయుష్కాలాన్ని వారికి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా మారిపోతారండి? ఆటోమేటిక్గా నెమ్మదిగా దేవునికి
దూరంగా మారిపోతారు. నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా ఇక నుంచి నేను నడవగలిగితే నీ కొరకే బ్రతుకుతానంటాడు, నీ కొరకే జీవిస్తానంటాడు, నీ బాటలో నేను నడుస్తానంటాడు. నడవగలిగిన స్థితికి వెళ్ళిన తర్వాత అడ్డమైన తిరుగులన్నీ తిరుగుతూ ఉంటాడు. అలాంటి వాడిని చూస్తే ఎలా అనిపిస్తుందండి? అలాంటి వాడికి ఆయుష్కాలం ఇవ్వచ్చు అసలు? నిజంగా దేవుడు మన విషయంలో మళ్ళీ మనల్ని ఇప్పుడు సజీవులుగా, కరోనా టైంలో నిజంగా ఎంతోమంది వెళ్ళిపోయారు. మనం ఈరోజు ఉన్నాము అని అంటే మన గొప్పతనం కాదు, అది దేవుని కృప. అందుకే ఇక్కడ హిజ్కియా గారు ఏమంటున్నారంటే, కృపతో జ్ఞాపకము చేసుకొనుము. డిమాండ్ చేయట్లేదు, ప్రభువా నేను నీతిమంతుణ్ణి, ప్రభువా నేను అన్యాయస్తుని కాదు, పరిసయుడిలాగా ప్రార్థన చేయట్లేదు. కృపతో జ్ఞాపకము చేసుకో, నీ దృష్టికి అనుకూలముగా నేను ప్రవర్తించాను కదా తండ్రి అని కన్నీళ్లు విడుస్తున్నాడు. అలా చేయాలండి ప్రార్థన. ఈరోజు క్రైస్తవ సమాజానికి ప్రార్థన చేయడం ఏంటో తెలీదు. ప్రార్థన చేయాలంటే ఏదో పిలిచాడు కదా వెళ్ళి ప్రార్థన చేయాలి అని చేసేసి వస్తున్నారు. కానీ యథార్థత ఉందా ప్రార్థనలో? నువ్వు ప్రార్థిస్తున్నావు అంటే ఆ ప్రార్థన కట్టుబడి నీ జీవితం ఉందా? ఏదో అందరు ఏమనుకుంటారులే అని గొప్ప గొప్ప పదాలను వాడుతున్నావా? నీ మనస్సు తెలుసు దేవునికి. ఇక్కడ హిజ్కియా గారి విషయంలో నిజంగా దేవునికి అనుకూలంగా ప్రార్థన చేసినందుకు వెంటనే యెషయా గారిని మళ్ళీ హిజ్కియా దగ్గరికి పంపించి ఏమంటున్నాడు చూడండి, 4వ వచనం. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగిన ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడునగు యెహోవా నీకు సెలవిచ్చున్నాడు. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? మళ్ళీడా దావీదును జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు? దావీదు ఎవరు? దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. నిజంగా నువ్వు ఇలాంటి ప్రార్థన చేస్తే నాకు ఎవరు గుర్తొచ్చారో తెలుసా? దావీదే గుర్తుకొచ్చాడు. దావీదులాగే నీ ప్రవర్తన ఉంది, దావీదులాగే నువ్వు ప్రార్థించావు, నువ్వు ప్రార్థన చేస్తే నాకు దావీదు గుర్తుకొచ్చాడు. అప్పుడప్పుడు అంటుంటాం ఎవరైనా మాట్లాడుతుంటే, నిజంగా నిన్ను చూస్తుంటే పలానా వ్యక్తి గుర్తుకొస్తున్నాడు, మీరు అలాగే మాట్లాడుతున్నారండి అని అంటాం మనం. ఇక్కడ హిజ్కియా గారు ప్రార్థన చేస్తే ఎవరు గుర్తుకొస్తున్నారు? దావీదు. మనం ప్రార్థన చేస్తే ఎవరు గుర్తుకొస్తారండి? ఒక సుంకర్ గుర్తుకొస్తాడా దేవునికి? ఒక దావీదు గుర్తుకొస్తాడా? ఒక సొలొమోను గుర్తుకొస్తాడా? పరిసెడు గుర్తుకొస్తాడా? ఆలోచించండి. ప్రభువా నువ్వు ఇలా చేయి, యేసు నామములో నేను దీవిస్తున్నాను అంటాడు సేవకుడు. దీవిస్తున్నావా? దేవుడు కదా దీవించాల్సింది. నువ్వు దీవిస్తున్నాను అంటేస్తావేంటి? ప్రభువా కృపతో కనికరించు తండ్రి, మీ చిత్తమైతే ఈ కుమారుణ్ణి స్వస్థపరచు తండ్రి అని ప్రార్థించాలి. దీనమైన ప్రార్థన చేయాలి మనం. ఇప్పుడే స్వస్థత కలుగును గాక అంటారు. ఏంటది? ఇలా ప్రార్థన చేశాడు హిజ్కియా? దయచేసి ఆలోచన చేయాలి క్రైస్తవ సమాజం. ఇలా అంటున్నానని బాధపడొద్దు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? అపోస్తులు ఎవరైనా ఇలా ప్రార్థన చేశారా? శిష్యుల్లో ఎవరైనా ప్రార్థన చేశారా ఈరోజు నేను దీవిస్తున్నాను అని? ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉండాలి. ప్రార్థన అంటే ఏమనుకుంటు, దేవుని సన్నిధిలో మనం వ్యర్థమైన మాటలు పలకకూడదట. అది కూడా పాపమే అన్నాడు. ఆజ్ఞలో ఒక ఆజ్ఞ చేర్చాడు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అన్నాడు. ఈరోజు వ్యర్థమైన మాటలు ఎన్ని మాట్లాడుతున్నారండి? ప్రార్థన అనగానే వేషధారంతో కూడినటువంటి ప్రార్థనలు చేస్తున్నారు. అలాంటి ప్రార్థనకు జవాబు రాదు. ఇదిగో హిజ్కియా చేశాడు చూడండి, ఎంత చక్కని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది. ఏమంటున్నాడు? దావీదునకు నీ పితరుడైన దావీదునకు దేవుడనగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, అక్కడికి వెళ్ళి ఇలా చెప్పాలన్నట్టు, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా సెలవిస్తున్నాడు అంటే హిజ్కియా దగ్గరికి వచ్చేసి మళ్ళీ దావీదును గుర్తు చేయాలి. దావీదునకు దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. ఎవరు చూశారట? ఈ కన్నీళ్లు విడుచుట ఎవరు చూశారు? దేవుడు చూశాడటండి. నిజంగా 4 గోడల మధ్య ఆయన దేవుని వైపు తిరిగాడా? ఎటు సైడ్ తిరిగాడట? ఆయన గోడ వైపు తన ముఖము త్రిప్పుకొని అన్నాడు. గోడ వైపు తిప్పుకుంటే ఎవరు చూశారు? మనం ఏం చేస్తాం? అందరూ చూడాలి మనల్ని ప్రార్థన చేస్తుంటే. అబ్బా గొప్పగా ప్రార్థన చేశాడని మెచ్చుకోవాలి. ఇలాంటి ప్రార్థన చేశాడా? గోడ వైపు తన ముఖమును త్రిప్పుకొని యథార్థంగా ప్రార్థన చేస్తే ఆయన కన్నీళ్లను దేవుడు చూశాడట. ఇంకేమంటున్నాడు? నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. ఇక నీకు చావు లేదయ్యా, నీకు ఇంకా 15 సంవత్సరాలు ఇచ్చేస్తున్న 3వ దినమున నీవు
యెహోవా మందిరానికి వెళ్ళి దేవుని స్తుతిస్తావు, దేవుని ఆరాధిస్తావు అన్న. నిజంగా నమ్మలేకపోయాడండి హిజ్కియా. అవునా తండ్రి, నేను నిన్ను మళ్ళీ స్తుతించడానికి మందిరానికి వెళ్తానా అని చాలా ఆశ్చర్యపడ్డాడు. 6వ వచనంలో, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను అన్నాడు. నిజంగా ఒక ప్రార్థన ఎలా మార్చేస్తుంది చూడండి. ఈయనకు ఆశీర్వాదం వచ్చింది, ఆయుష్ పెరిగింది. అలాగే అష్షూరు రాజు చేతిలో నుండి ఈ పట్టణాన్ని నేను కాపాడేస్తాను, ఇక నీకు ఆపద ఉండదు, నీ దేశం మీదకి ఎవరు యుద్ధానికి రారు, నేను కాపాడుతాను, ఎందుకంటే నీ నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము అన్నాడు. అప్పుడప్పుడు మన నిమిత్తం మన కుటుంబం రక్షింపబడాలి. మనం అలా ప్రార్థన చేస్తామా? నీ నిమిత్తము నీ కుటుంబం రక్షణలోనికి వస్తుంది అనే ఏమన్నా మాటలు దేవుడు అంటాడా? ఎందుకంటే మన కుటుంబాన్ని రక్షణ మార్గంలో నడిపించలేకపోతాం. మన కుటుంబాన్ని రక్షణ మార్గంలో నడిపిస్తే ఇదిగో నీ ప్రార్థన విషయంలో, నీ ప్రార్థన నిమిత్తం నీ కుటుంబాన్ని రక్షిస్తాను అంటాడు. ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేశాడు కనుక ఆయనకు ఆయుష్నిచ్చాడు. అది కూడా ఎలా ఇచ్చాడండి? అలా గాయమా అంటే మాయమైపోయిందా? ఒక పద్ధతి పెట్టాడు. ఎలాంటి పద్ధతి? 7వ వచనం చూడండి. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడేను. గాయమా మానిపో అన్నాడా? యెషయా గారు అన్నారా? అనలేదు. కానీ ఈరోజు కడుపులో గడ్డ కరిగిపోవును గాక అంటుంది. ఏదండి అలాగుంటుందా? వైద్యం చేయాలి. శరీరానికి రోగాలు రావటం కామన్ ఇది. ఎందుకంటే మనం తింటున్న ఆహారం ద్వారా, పీలుస్తున్న గాలి ద్వారా, తాగుతున్న నీటి ద్వారా రోగాలు వస్తాయి శరీరానికి. కానీ ఈ రోగం అడ్డం కాదు మనం పరలోకం వెళ్ళడానికి. నువ్వు రోగంతో చనిపోతావా, ఎలా చనిపోతావో, ప్రమాదంలో చనిపోతావా, ఎలాగైనా చనిపో, కానీ పాపము లేకుండా చనిపోవాలి. అది దేవుడు కోరుకునేది. పాపము లేకుండా చనిపోవాలి. దేవుడు ఏ రూపంలో పిలుస్తాడు, వెళ్ళిపోవాలి అంతే. కానీ వెళ్ళిపోయిన రోజుకు నీకు పాపం ఉండకూడదు అంటున్నాడు. అలా పాపం మనం పరలోకానికి వెళ్ళకుండా ఆపేస్తుంది. ఈరోజు ఏదైనా ఇబ్బందుల, గాయాల, అనారోగ్యమా, దేవుడు సృష్టించాడు. ఈ యొక్క ప్రకృతిలో అన్ని మందులు పెట్టేశాడు. వాటిని తీసుకొని దేవునికి ప్రార్థించు. యాకోబు పత్రికలో అంటాడు, విశ్వాసులు వెళ్ళి నూనె రాచి రోగికి ప్రార్థన చేయమని అంటాడు. నూనె అంటే కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేసేస్తాం. ఇది ఎప్పుడు చెప్పాడు? 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. చెప్పినప్పుడు నూనె అంటేనే ఇప్పుడు ఇక్కడ అంజూరపు పండ్ల ముద్ద అన్నాడు. అంటే అప్పటికి ఈ మందులు లేవు కదండి, నాటు వైద్యం, ఆయుర్వేదిక్, చెట్ల పసరు ఇవి ఉంటుండే. వాటి ద్వారా రోగులు నయమవుదురు, రోగులు బాగుపడుదురు. అలాగే అక్కడ నూనెలో కూడా కొన్ని ఔషధాలు ఉంటాయి, రోగాన్ని నయం చేసే ఔషధాలు ఉంటాయి. కాబట్టి ఒలివ నూనెలు చాలా ఔషధాలు ఉంటాయి. ఆ నూనె రాచి ప్రార్థన చేయాలి. అలాగని కొబ్బరి నూనెలు పెట్టుకొని కొబ్బరి నూనెలు అమ్మేసుకోవటం కాదు. నూనె అనగానే కొబ్బరి నూనె కాదు, నూనెలో కొన్ని గుణాలు ఉంటాయి, కొన్ని రకాల నూనెలు ఉంటాయి, రోగాన్ని నయం చేసే నూనెలు ఉంటాయి. ఆ నూనె రాచి విశ్వాసంతో ఆ రోగి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు. ఒక పద్ధతి ఉన్నది, ఆ పద్ధతిని ఫాలో అవ్వాలి. అలా కాకుండా ఈరోజు క్రైస్తవ్యాన్ని చిన్నభిన్నం చేసేస్తూ ఉన్నారండి. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఒక పద్ధతి దేవుడు పెట్టాడు, ఆ పద్ధతిని ఫాలో అవ్వాలి మనం. అలా కాకుండా మనకు ఏది నచ్చితే అది మనం చేస్తే దేవుడు వింటాడా? వినడు. మరి ఎలాంటి ప్రార్థన వింటాడు? ఇప్పటి వరకు మనం చూసాం కదా. కన్నీటి ప్రార్థన చేశాడు, సుంకరి దీనమైన ప్రార్థన చేశాడు, సొలొమోను దేవునికి అనుకూలమైన ప్రార్థన చేశాడు, దావీదు దేవుడు అంగీకరించే ప్రార్థన చేశాడు. ఇలాంటి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. మరి ప్రార్థన ఎలా చేస్తే దేవుడు వినడు అది కూడా చూడాలి మనం, అవునా కదా? ఎలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడో మనం చూసాం. ఎలా ప్రార్థన చేస్తే దేవుడు వినడో అది కూడా చూస్తే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎలా చేయొద్దు, ఎలా చెయ్యాలి అనే విషయాల మీద మనకు ఒక మంచి ఆలోచన వస్తుంది. కీర్తన గ్రంథము 17వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తనలు 17వ కీర్తన మొదటి వచనం. 17వ కీర్తన మొదటి వచనం ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము,
అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. దావీదు గారు ప్రార్థన చేస్తున్నారట, నా ప్రార్థనను అంగీకరించుమని చెబుతూ ఈ ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అంటున్నాడు. అంటే కపటమైన పెదవుల నుండి వచ్చే ప్రార్థన దేవుడు అంగీకరించడు. కపటమైన పెదవులు అంటే అబద్ధలాడటం, బూతులాడటం, ఏదంటే అది మాట్లాడేయటం, ఎవరితో పడితే వారితో ఏదంటే అది మాట్లాడేయటం, మనసులో కోపం పెట్టుకొని కపటంగా మాట్లాడటం, ఈ కపటమైన పెదవులతో చేసే ప్రార్థన దేవుడు వినడు, అంగీకరించడు. మన మనసు బాగుండాలి, మన నోరు బాగుండాలి, నోటి నుంచి వచ్చే మాట బాగుండాలి. ప్రార్థన చేయాలంటే ఇవన్నీ ఉండాలండి. ఏది లేకుండా నేను ప్రార్థన చేసేస్తాను అంటే వింటాడా దేవుడు? వినడు. ఇంకొక మాట కూడా చూద్దామా? సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం, ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము అంటున్నాడు. ధర్మశాస్త్రం వినకుండా దేవుని వాక్యం, ధర్మశాస్త్రం అంటే ఏంటండి? దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని చెవునివ్వరట. దేవుని వాక్యం వినకుండా నేను ప్రార్థన చేస్తాను అంటే అట్టి ప్రార్థన నాకు హేయము అంటున్నాడు. అట్టి ప్రార్థన నాకు అసహ్యం అయ్యా, నేను వినను నీ ప్రార్థన. ప్రార్థన చేయాలంటే నువ్వు ముందు ఏం చేయాలో తెలుసా? వాక్యాన్ని వినాలి. కొంతమంది అండి వాక్యం చెబుతూ ఉంటే మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన ఎప్పుడు చేయాలి? వాక్యం చెబుతున్నప్పుడు ప్రార్థన చేస్తారా? వాక్యం విను. వాక్యం విన్న తర్వాత నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా మా గురించి ఇంత గొప్పగా ఆలోచించావా అని వాక్యంలో నేర్చుకున్న దాన్ని బట్టి ప్రార్థన చేయి. వాక్యం వినో కానీ ఏం చేస్తా అంటావు? ప్రార్థన చేస్తావు. ఆదివారం మందిరానికి రాకపోయినా నేను ప్రార్థన చేస్తాను, దేవుని వాక్యం వినకపోయినా నేను ప్రార్థన చేస్తాను అని అంటే దేవుడు వింటాడా? వినడు. అట్టి వాని ప్రార్థన నాకు హేయము అన్నాడు. మరొక మాట కూడా చూద్దామా? యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అన్నాడు. దేవుడు ఎవల మనవి ఆలకించడట? పాపుల మనవి ఆలకించడు. అంటే పాపము చేస్తూ ప్రార్థన చేస్తాను అని అంటే ప్రార్థన వింటాడా? నేను వినను అంటాడు. పాపం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. అంటే దేవుని మాట నేను వినను, దేవుడు రమ్మంటే రాను, దేవుని గురించి ఆలోచించను, దేవుని గురించి పని చేయను, దేవుని గురించి కష్టపడను, ఆయన నేను ప్రార్థన చేస్తానంటే వింటాడా? వినడు. అందుకే యేసుక్రీస్తు ఒక సందర్భంలో ఏమంటాడంటే, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటాడు. నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేయటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటాడు. అంటే పాపము చేస్తూ దేవుడు ప్రార్థన వినడు. దేవుని వాక్య ప్రకారం మన జీవితం లేకపోయినా దేవుడు మన ప్రార్థనను వినడు. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం కూడా చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అన్నాడు. వేషధారులు ఎలా ప్రార్థన చేస్తాడో చెప్తున్నాడు. మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. ఇలాంటి ప్రార్థన నాకు ఇష్టం లేదయ్యా. వేషధారణతో కూడినటువంటి ప్రార్థన, నేను ప్రార్థన చేస్తే అందరూ నన్నే చూడాలి, నేను ప్రార్థన చేస్తే నా భక్తి ఏంటో తెలియాలి అని ప్రార్థన చేస్తారు చూడండి కొందరు. అలాంటి ప్రార్థన నేను వినను. ఇంట్లో ప్రార్థన ఏమీ ఉండదు, మందిరానికి వస్తే సుదీర్ఘమైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు, గొప్పగా ప్రార్థన చేస్తుంటారు. ఆ ప్రార్థన చేసినట్టుగా తమ జీవితాలు ఉండవు, అయినా కూడా గొప్పగా ప్రార్థన చేస్తారు. అది ఎలాంటి ప్రార్థన తెలుసా? వేషధారణ. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఇలాంటి ప్రార్థన నేను వినను అంటున్నాడు. వేషధారణతో కూడినటువంటి ప్రార్థన దేవుడు వినడు. అలాగే దీర్ఘ ప్రార్థనలు కూడా వినడట. ప్రార్థన ఎలా చేయాలండి?
కొందరికి మైక్ ఇచ్చామంటే ఇక వదలరండి అసలే. ఒక 2 నిమిషాల్లో ముగిస్తారేమో అనుకుంటాం. మెసేజ్ ఇవ్వాలి, టైం అయిపోతుంది, కానీ వాళ్ళు మాత్రం మైక్ వదలరు. సమయం వచ్చింది కదా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే మందిరంలో ఎలా ప్రార్థన చేయాలి, ఏకాంత ప్రార్థన ఎలా ఉండాలి, ఒక రోగి కొరకు చేసే ప్రార్థన ఎలా ఉండాలి, మారు మనసు నిమిత్తం చేసే ప్రార్థన ఎలా ఉండాలి, ఇవేమి తెలియ వారికి. అలా తెలియకుండా దీర్ఘమైన ప్రార్థనలు చేస్తాడు. దయచేసి అపార్థం చేసుకోదు, ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయండి బైబిల్లో. అవన్నీ మనం చదవక, మనం వినక, మనకిష్టం వచ్చినట్టుగా మనం చేసేస్తూ ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక చూద్దామా? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని అన్నాడు. ఏమంటున్నాడు? అందరి ఎడల, యూదుడని గ్రీసు దేశస్థుడని మన భారతీయులమని ఈ జాతని ఆ జాతని ఏది లేదండి, అందరి ప్రార్థనలు వింటాడట. అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు అంటున్నాడు. దేవునికి అనుకూలమైన ప్రార్థన చేస్తే కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి ఈ పాత్రలు, ఆ సువర్ణ పాత్రలు ఏంటో తెలుసా? పరిశుద్ధుల ప్రార్థనలు అన్నాడు. అంటే మన ప్రార్థన దేవుని యొద్దకు ఎలా వెళుతుందట? సువర్ణ పాత్రగా వెళుతుంది, ఒక బంగారు పాత్రగా వెళుతుంది మన ప్రార్థన దేవుని యొద్దకు. ఈ యొక్క 24 పెద్దలు ఆ యొక్క సువర్ణ పాత్రలను పట్టుకొని దేవుని యొద్దకు వెళ్ళారట. అప్పుడు యోహాన్ గారు అడుగుతున్నారు, ఏంటి ఈ పాత్రలు అంటే, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. అంటే పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని యొద్దకు వెళ్తున్నాయా? వెళుతున్నాయి. ఎలా వెళుతున్నాయి? సువర్ణ పాత్రలుగా వెళుతున్నాయి, బంగారు పాత్రలుగా వెళుతున్నాయి. అంత గొప్పగా మన ప్రార్థన ఉందా? నేను పురుగును, పేడలో పురుగును, దుమ్మును, ధూళిని ఇలాంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. గొప్పగా ఉందా? సువర్ణ పాత్ర లాంటి ప్రార్థన ఉందా క్రైస్తవ్యంలో? తగ్గించుకోవటం అంటే అదనుకుంటారు. తగ్గించుకోవటం ఏంటో తెలుసా? దేవుని మాటకు లోబడటమే తగ్గించుకోవటం. నేను దుమ్మును, ధూళిని, పేడను అనుకోవటం కాదు. దేవుని మాటకు విలువనివ్వటమే తగ్గించుకోవటం. నేను ఏదైనా చెప్పాను అనుకోండి, చెప్పిన మాట వింటే తగ్గిన మాట విన్నాడు, ఎదురు మాట్లాడితే మాట వినకపోతే తగ్గినట్ట. నేను దేవుని మాట వినను కానీ ప్రార్థనలో మాత్రం చాలా తగ్గించుకుంటానంటే దేవుడు ఊరుకుంటాడా? దేవునికి అనుకూలంగా ఉంటుందా? ఉండదు. దేవునికి గొప్పగా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన సువర్ణ పాత్రలుగా దేవుని యొద్దకు వెళ్ళిపోతుందట. అక్కడ దేవుడు ప్రార్థనను పరిశీలించి వెంటనే ప్రతిఫలం అనేది మనకు పంపిస్తాడు. దేవుడు అంగీకరించే ప్రార్థన. ఒక సొలొమోను గారు ప్రార్థన చేశారు, ఒక సుంకరి ప్రార్థన చేశాడు, ఒక హిజ్కియా ప్రార్థన చేశారు, ఒక దావీదు ప్రార్థన చేశాడు. ఇలాంటి ప్రార్థనలు, ఒక భక్తుల జీవితాలు, భక్తులు ఎలా ప్రార్థన చేశారో అలాంటి ప్రార్థనలు మనం చేస్తే దేవుడు మన ప్రార్థనను అంగీకరించి ప్రతిఫలాన్ని పంపిస్తాడు. ఇదిగో ప్రార్థన ఎలా చేయకూడదని విన్నాం. కపటమైన పెదవుల నుండి ప్రార్థన రాకూడదు. అలాగే ధర్మశాస్త్రం వాక్యం వినకుండా ప్రార్థన చేస్తే అది దేవునికి హేయము. అలాగే వేషధారణతో కూడిన ప్రార్థన చేయకూడదు, దీర్ఘ ప్రార్థనలు చేయకూడదు. అలాగే ఎలా చేయాలంటే మంచి తగ్గింపుతో కృపగలిగినటువంటి ప్రార్థన చేస్తే అందరి ప్రార్థనలు విని ఆయన అందరికీ కూడా సమాధానం ఇస్తాడట. ఇలాంటి ప్రార్థన మనం చేద్దాం. అలా చేసి దేవునికి అనుకూలమైన ప్రార్థన చేసి దేవుని నుండి మనం మేలు పొందుకోవాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం.